వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్ లో చూస్తున్నాం మనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కనిపించే జన సందోహం, ఆయన అభిమానులు ఆయన చూడటానికి ఏ రకంగా రోడ్లపైకి వస్తారు అనేది. దీన్ని చూసే ప్రస్తుతం ప్రభుత్వంలో గుబులు పుడుతుందా అనే ప్రశ్నలకు బలాన్ని ఇచ్చే విధంగా ఆయన పర్యటన ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది కూటమి సర్కార్. వైఎస్ జగన్ పర్యటన అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు. నందవరం మండలం హల్వా హర్వి టోల్గేట్ వద్ద తనిఖీలు చేపడుతున్నారు. మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్ పర్యటనకు స్వచ్ఛందంగా వెళ్తున్న వాహనాలను నిలిపేస్తున్నారు. అభిమాన నేతను చూసేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యామ్నాయదారులు వెళ్తున్నారు. వైఎస్ జగన్ కలవడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ రమేష్, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి వాహనాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి. సో నాయకులను అలాగే ఆయన్ని కలవడానికి చూడడానికి వచ్చే అభిమానులను ఈ రకంగా అడ్డుకొని ఏం సాధిద్దామని గతంలో ఎన్ని సందర్భాల్లో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇలా ప్రయత్నించి విఫలమైందో చూస్తూనే మరోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ప్రస్తుతం అక్కడ మీరున్న దగ్గర పరిస్థితి? కర్నూలు జిల్లా ఏదైతే బళ్ళారి చౌరస్తాలో ప్రస్తుతం మనం ఉన్నామో, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం గుండెల్లో ఏ జిల్లాకు వెళ్ళినా సరే వాళ్ళకి గుబులు పుట్టిస్తోంది అనడానికి వారు చేస్తున్నటువంటి అత్యుత్సాహమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ నిలువరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క కర్నూలు పర్యటన సందర్భంగా మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్నటువంటి సమాచారంతో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ యొక్క ప్రాంతానికి తరలి వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వారిని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు పట్ల ప్రజల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనే విధంగా చేస్తున్నాయంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు ఆలూరు ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, ఈరోజు బీసీ నాయకుడిగా ఉన్నటువంటి ఆయన పైన అక్రమ కేసు పెట్టి ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన పర్యటనకు వస్తూ ఉంటే మిమ్మల్ని కూడా అడ్డగించారు. ఎలా అనిపిస్తుంది ఈ యొక్క పర్యటన విషయంలో పోలీసుల అత్యుత్సాహం, కూటమి ప్రభుత్వం అత్యుత్సాహం? ఇప్పుడు మా ఆలూరు తాలూకు నుంచి సుమారుగా ఒక 600 వెహికల్తోన కర్నూలుకి వస్తున్నాము. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దేవనకొండ, మళ్ళీ నాగలాపురము, కోడుమూరు, నాగలాపురము, ఆస్పరికాడ ఎక్కడికక్కడ వెహికల్ ఆపి ఇంకా వాళ్ళని ముందుకి వదలకుండా కార్యకర్తలను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. మా ఆలూరు తాలూకా ఎమ్మెల్యే విరూపాక్షన్నని అక్రమంగా అరెస్ట్ చేశారు. రాబోయే కాలంలో టీడీపీ ప్రభుత్వానికి నార్మల్గా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా తుక్కు రేగినట్ల ఓడిపిస్తామని మేము చెప్తున్నాము. సరే, చెప్పండి, ఏ విధంగా చూడాలి? ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఏమనిపిస్తుంది చెప్పండి. ఎక్కడికక్కడ మన ఎమ్మెల్యే విరూపాక్ష గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది న్యాయబద్ధంగా అయితే లేదు. వాళ్ళకి కూడా ఈ విషయం వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది, మీడియా వాళ్ళకి. అది వాళ్ళు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేది తెలీదు. కాబట్టి ఇది చాలా అన్యాయము, దౌర్భాగ్యము. ఆయన ఒక మంచి ఎమ్మెల్యే. ఏ కార్యకర్త అయినా కానీ ఎప్పుడన్నా ఎనీ టైం 24/7 ఆయనతోనే ఫోన్ ఉంటుంది. ఏ కష్టాలైనా ఉన్నాయని కూడా ఫోన్ చేస్తే ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి ఆయనకు పరామర్శించే అవకాశము ఆయన మనకు కల్పిస్తారు. అలాంటి మంచి మనిషిని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఇది కొంచెం ప్రభుత్వం దీన్ని మంచి చెడు అనే దాన్ని చూసుకొని వచ్చే భవిష్యత్తు పిల్లలకి ఏ విధంగా ఇది సహకరిస్తుంది, అసలు మన వీళ్ళు పెద్దవాళ్ళే ఇలా చేస్తే రేపు మనము బాలులకు ఏం చెప్పాలి, ఏం చేయాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళు కొంచెం ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఈ యొక్క భవిష్యత్తులో దానికి తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు బళ్ళారి చౌరస్తాకు ఒక్కొక్కరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ వాహనాల్లో తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఈ యొక్క నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బ్రిజేందర్ రెడ్డిని కూడా అడ్డుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితులు చూస్తూ ఉంటుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పట్ల కక్ష సాధింపు చర్యలు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనాలు. రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.